హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్లకు భాగంగా మరి 2025 జాతీయ నేవీ దినోత్సవం ఎప్పుడు, 2025 నేవీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మరొక ముఖ్యమైన అంశం 2025 సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయడం మర్చిపోవద్దు. వార్తల్లోకి వెళ్తే జాతీయ నేవీ దినోత్సవం 2025. మరి జాతీయ నేవీ దినోత్సవం జనవరి 4 జాతీయ నేవీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఏటా జనవరి 4న జాతీయ నేవీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈసారి ఇండియా ఎక్కడ నిర్వహించారో జాతీయ నేవీ దినోత్సవ ఉత్సవాలను చూసుకున్నట్లయితే మరి ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్ ఆన్ జనవరి 4 and 2024. మరి ఎక్కడ చూసుకున్నట్లయితే ద పార్క్ ఆఫ్ బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి వీటి యొక్క ఉద్దేశం ఏమిటి? మరి ఎవరు ఈ చీఫ్ గెస్ట్గా వచ్చారని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలకు, జాతీయ నేవీ దినోత్సవ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మరి 1971 ఇండో పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయిన నుంచి ఇండియన్ నేవీ దినోత్సవం ప్రతి ఏటా జనవరి, ఈసారి 2025 జనవరి 4న విశాఖపట్నం తీరంలో జాతీయ నేవీ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడం. మరో ముఖ్యమైన అంశం మరి వార్తల్లోని వ్యక్తులు చూసుకున్నట్లయితే విజయానందన్ టుక్ ఓవర్ ద చీఫ్ సెక్రటరియట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 31 December 2024. He is 1992 batch IAS officer, replaced the నిర్భయ కుమార్ ప్రసాద్. కె విజయానందన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి 31 డిసెంబర్ 2024న ఈయనను నియమించడం జరిగింది. ముఖ్యమైన అంశం ద 18th edition of Indian Navy Joint Military Exercise Surya Kiran was began 31 December 2024. The exercise taking place at Nepal Army Battle. సూర్య కిరణ్ అనే ఎక్సర్సైజ్ నేపాల్ మరియు భారత్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. 31 డిసెంబర్ 2024న ఈ ఎక్సర్సైజ్ నేపాల్లోని బ్యాటిల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన అంశం ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గేవ్ అన్ అడిషనల్ టు చార్జ్ టు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విఠల్ కుమార్ యాజ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా విఠల్ కుమార్ను నియమించడం జరిగింది. మరో ముఖ్యమైన అంశాలు కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర క్రీడా శాఖ 2024 ఏడాదికి గాను క్రీడా అవార్డును జనవరి 2న ప్రకటించడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున లైఫ్ టైం, ద్రోణాచార్య లైఫ్ టైం ఇందులో ఉన్నాయి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని దొమ్మరాజు గుకేష్ మరి హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను బాకర్ షూటింగ్ వీళ్లకు ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. ఈసారి 32 మందికి అర్జున్ అవార్డు లభించగా వారిలో రికార్డ్ స్థాయిలో 17 మంది పారా అథ్లెటిక్స్ ఉండడం గర్వకారణం. జనవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడల పురస్కారం అందజేస్తారు. మరి ఖేల్ రత్నకు 25 లక్షలు, అర్జున్ అవార్డుకు 15 లక్షలు నగదు బహుమతి లభించను. మరొక అంశం భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతను పరిశీలిస్తే 2024 సంవత్సరంలో అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రత కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అత్యధికంగా నమోదైందని ఐఎండీ వివరించడం జరిగింది. మరి 2016 నుండి రికార్డు స్థాయిలో ఇప్పుడు 2024ను అధిగమించిందని చెప్పవచ్చు. మరొక అంశం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాల జూనియర్ కళాశాలకు సంబంధించిన 2023-2024 విద్యా సంవత్సరానికి ఏకీకృత జిల్లా పాఠశాల సమాచారం అనగా యూడైస్ గణాంకాల కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఒక్క విద్యార్థి లేని అత్యధిక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్న రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్,
3254. తర్వాత రాజస్థాన్ 2187, తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. మరి దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలో 12,954 ఉన్నట్లు యూడైస్ నివేదిక తెలుపడం జరిగింది. మరి ఒక్క విద్యార్థి లేని పాఠశాలలకి 12,954 ఉన్నట్లు యూడైస్ నివేదిక వెల్లడించడం జరిగింది. ఇవి నేటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.